చిన్న నమ్మకం మహాత్మా. ఓకే. సో మురళీ మనోహర్ గారు నమస్తే. నమస్తే. మీరు దీన్ని ఫాలో అవుతున్నారు కదా, ఏమనిపించింది ఇప్పుడు ఇవాళ వచ్చిన తర్వాత? చాలా మంది నమ్మారు కూడా, నిజంగానే అంతమంది కాకుండా ఏదో జరిగి ఉండేమో, లేకపోతే ఎట్లా చెప్తారు. కర్ణాటక గవర్నమెంట్ కూడా, ఎందుకంటే మన రాష్ట్రం కాదు కాబట్టి, అంత సిట్ ఫామ్ చేసి వాళ్ళు తవ్వకాలు జరిపే వరకు వచ్చింది కదా, ఏమనిపిస్తుంది? ఇది అంటే ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా, ఎప్పుడైతే అంటే నిజంగా కూడా అందరికి ఉండొచ్చు అని ఇది సుజాత భట్ మాట్లాడిన తీరు, మిగతా ఇవన్నీ సిట్ త్రవ్వకాల్లో బయటపడ్డ విషయాలు ఇవన్నీ చూశాక అంత ఉత్తదే అనేది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. కాకపోతే దేశవ్యాప్తంగా సనాతనంపై జరుగుతున్నటువంటి దాడుల్లో ఇది ఒకటిగా మనం కన్సిడర్ చేయాలి. ఇది ఒకటి సెలెక్టెడ్ గా మనం దీని గురించి ఆలోచించాల్సింది కాదు. అనేక పద్ధతుల్లో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. నేను పాలమూరులో జయేంద్ర సరస్వతి గారిని ఈ దేవాలయంలో మేము ఎంత భక్తి శ్రద్ధలతో అక్కడ పూజలు చేస్తుంటే, స్వామీజీ అక్కడ మఠంలో టెంపుల్లో ఉంటే వారం రోజుల నుంచి ఆయన అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి ఈ దేశంలో. ఎవరు అత్యంత ఏమంటాము పూజనీయుడు అనుకున్నటువంటి జయేంద్ర సరస్వతి మా కళ్ళ ముందే ఒక్కసారి ధర్మం పట్ల ఉన్నటువంటి ఇది నిష్ఠ, గురి ఇవన్నీ కూడా ఒక్కసారి డిస్టర్బ్ అయిపోతాయి. అసలు ఏం చేయాలనో తోచని భక్తుడి మానసిక స్థితిని మీరు దయచేసి ఊహించండి. తల్లిదండ్రులు చేస్తే కూడా అంత డిస్టర్బ్ కారు హిందువులు. ఇలాంటి ధర్మగురువులు, బోధించే ధర్మగురువులు కళ్ళ ముందు ఈ విధంగా అవమానాలకు గురైతుంటే ఎవరికి చెప్పుకోవాలి? దేశంలో ఎవరు మైనారిటీలు అనేది ఒక్కోసారి అనుమానం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మైనారిటీల కష్టాలు ఉంటాయి మెజారిటీ వాళ్ళ కారణంగా. ఇక్కడ ఉల్టా ఉంటుంది, మెజారిటీలే కష్టాల్లో ఉంటారు ఎప్పుడు. ప్రభుత్వాల కారణంగా, పార్టీల కారణంగా, వాళ్ళ యొక్క పాలసీ కారణంగా. అలాంటిది మనం ఈ రోజు చూస్తున్నాం. ఏ రోజైతే ఒక సామాన్యుడు సరే అదేంది వచ్చేసి బయటికి వచ్చేసి చెప్పినప్పుడు, పారిశుద్ధ కార్మికుడు చెప్పినప్పుడు అలా ఎలా ఉంటుంది? దశాబ్దాల కాలం నాటిది విషయాన్ని, 12 ఏళ్ళు 15 ఏళ్ళు వెనకాల జరిగిన విషయాన్ని ఇన్ని పాతి పెట్టాను, నేనే పాతాను, ఇది అంతా చెప్పినప్పుడు నాకైతే ఇన్నేళ్లు ఎలా దాచుకొని ఉంటాడు? నాకు ఇంకొకటి వెంటనే ఒకటి అనుమానం ఏమొస్తుందంటే, పాపభీతి మన హిందువుల్లో కనుక వాడు తట్టుకోలేక బయటకు వచ్చాడేమో, ఆ పాపభీతిని తట్టుకోలేక అని కొద్దిగా అనుమానం వస్తుంది. జరిగిందో ఏమో. అత్యంత పుణ్యక్షేత్రం, 800 ఏళ్ల నాటి ధర్మస్థలం, ధర్మానికి కేంద్రం కదా. అటువంటి పుణ్యస్థలంలో ఊహించని మంజునాథుడు వెళ్ళినటువంటి ప్రాంతము, ఎంతమంది కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యము, అటువంటి స్థలంలో ఎలా జరుగుతుంది అనే ఒక ప్రశ్న వేధిస్తుంటే, జరిగిందా? అలా ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? నిజంగా జరిగితే తెలియాల్సిందే ఇది ఏందో సంగతి అని కూడా అనిపిస్తుంది ఒక కామన్ హిందువుకు. ఎందుకంటే నాకు అనిపించిన ఫీలింగ్స్ నేను మీ ముందు పెడుతున్నాను. ఇది కనుక దీంట్లో అంతా కూడా చివరకు రాజకీయము, ఇది అంత సిట్టేశారు, అదేశారు, తవ్వారు, తీశారు, మట్టి తప్ప ఇంకోటి వెళ్ళలేదు. 2-3 ఎముకలు అవి ఇవి వచ్చేసాయి. సరే, ఏదున్నా ఏమంటాము, శీల పరీక్షకు నిలబడాల్సిందే కనుక శీల పరీక్ష అయితే జరిగిపోయింది. ఆ స్థలంలో, అత్యంత పుణ్యస్థలంలో ఏమీ జరగలేదు. ఇదంతా ఊరికే కల్పిత కథ అని మాత్రం. అయితే దీంట్లో కాన్స్పిరసీ ఎవరైతే ఉన్నారో, కుట్రదారులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు బయటికి రావాల్సిందే. హిందుత్వం పైన జరుగుతున్న దాడిలో ఇటు కేరళ, చాలా దక్షిణ కన్నడంలో నేత్రావతి నది ఒడ్డున ఒక పుణ్యస్థలము, ఇటు కేరళ అటు తమిళనాడుకు దగ్గరగా ఉన్న ప్రాంతం. కుట్రదారులందరూ ఈ బార్డర్ లోనే ఉన్నారు. నా అనుమానం కుట్రదారులందరూ ఈ బార్డర్ లోనే ఉన్నారు. కుట్ర అక్కడి నుంచే జరిగింది కనుక అధర్మీయులు, విధర్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడి నుంచే ఆపరేషన్ జరిగాయి. చివరకు నేను ఈ చిన్న వాళ్ళని, కింద వాళ్ళని